సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ అలాగే ఇంకొన్ని సర్వే ఫలితాలు. ఈసారి కేరళలో కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూడీఎఫ్ అధికారం ఖాయమంటూ చెప్తున్న మాటలు. కేరళ అసెంబ్లీకి సంబంధించి ఈసారి కేరళ కాంగ్రెస్ కూటమిది అధికారం అంటూ కూడా సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. యాక్సెస్ మై ఇండియా కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను చెప్పుకొచ్చింది. ఎంతకి ఎంత అంటే ఎవరికి ఎన్ని ఎక్కడ ఏ స్థానాలు దక్కే అవకాశం ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి యాక్సెస్ మై ఇండియాతో పాటు పొలిటికల్ ల్యాబ్ ఏమంటోంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన నంబర్స్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్. పొలిటికల్ లాబొరేటరీ ఏం చెబుతోంది? యూడీఎఫ్ కి 90 నుంచి 92 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఎల్డీఎఫ్ అంటే పినరయి విజయన్ నేతృత్వం వహిస్తున్న ఎల్డీఎఫ్ కు 45 నుంచి 46 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక ఇక్కడ క్లీన్ స్వీప్ యూడీఎఫ్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అండ్ ఇతరులు 2 స్థానాలు అంటే భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో ఇంక్లూడెడ్. గతంలో మనం చూస్తే ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి దక్కచ్చు అని చెప్పి మాట్లాడుకున్న క్రమం. కానీ ఇప్పుడు చూస్తే కనీసం భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ కి 90 నుంచి 92 స్థానాలు అంటే కనుక వాట్స్ ద ఫ్యాక్టర్ హియర్ ఇట్ ఇస్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను నేరుగా బిఫోర్ యూ కంటిన్యూ సార్, కేరళకు సంబంధించి 2021 అండ్ 2016 రిజల్ట్స్ చూస్తే 2021 లో ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చిన రిజల్ట్ అప్పుడు ఎల్డీఎఫ్ కి వచ్చింది. అంటే పినరయి విజయన్ కి అప్పుడు రిజల్ట్ వచ్చింది. సేమ్ 99 ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ తారుమారు అవుతున్నాయి. సో ఎల్డీఎఫ్ స్థానంలో ఇప్పుడు యూడీఎఫ్ వచ్చింది, యూడీఎఫ్ స్థానంలో ఎల్డీఎఫ్ వెళ్ళిపోయింది. ఇంకో బ్రేకింగ్ వస్తుంది. సో కంటిన్యూయింగ్ ఆన్ ద బ్రేకింగ్ న్యూస్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా సర్వే కూడా ఫలితాలు వెల్లడించింది. యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని తేల్చేసింది. ఇక్కడ కూడా యాక్సిస్ మై ఇండియా 78 to 90 స్థానాలతో. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కూడా అద్భుతం. మ్యాజిక్ ఫిగర్ కూడా చూస్తే కేరళలో ఓవరాల్ గా సీట్స్ వచ్చేసి కేరళ ఓవరాల్ సీట్స్ చూస్తే మాత్రం ఆల్మోస్ట్ అక్కడ 140 ఆ రకంగా సీట్స్ ఉన్నాయి. సో 140 సీట్స్ లో 71 మ్యాజిక్ ఫిగర్ లో ఎవరైతే 71 మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వాళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దానికోసం క్లియర్ గా యూడీఎఫ్ రాబోతుందని తెలుస్తోంది. సచిన్, ఆల్రైట్. సో కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఫలితాలన్నీ కూడా ఇక్కడ కేరళకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పినరయి విజయన్ కు యాంటీగానే అంటే పూర్తిగా వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. 140 స్థానాలు కానీ మ్యాజిక్ ఫిగర్ 71 మాత్రమే. యూడీఎఫ్ నిల్చుంటోంది 78 నుంచి 90. ఒకవేళ 90 అయితే కనుక క్లియర్ అండ్ వెరీ సేఫ్ యూడీఎఫ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎల్డీఎఫ్, ఇటు పినరయి విజయన్ నేతృత్వం వహిస్తున్న ఎల్డీఎఫ్ ఈ ఫ్రంట్ కి మాత్రం ఒకవేళ లీస్ట్ కండిషన్స్ లో 49 అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించవు. సాధారణంగా మనం చూస్తుంటే క్లోజ్ టైట్ వచ్చినప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపులు చూస్తూ ఉంటాం. ఆ జంప్ లాని ఎపిసోడ్ మనకి ఇక్కడ కనిపించకపోవచ్చు ఎప్పుడైతే ఈ 49 దగ్గర స్టిక్ ఆన్ అయిపోయే అవకాశం ఉందో. అండ్ 62 వరకు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ 62 వరకు వస్తే కనుక అప్పుడు యూడీఎఫ్ తన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఆ ప్రయత్నంలో ఇబ్బందికర వాతావరణం, ఒక టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన సందర్భం కూడా. అండ్ ఇక్కడ ఒకవేళ ఫ్యాక్టర్స్ ఏమైనా పనిచేస్తే అంటే అలయన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ అలయన్సెస్ లో ఉన్న పార్టీలు ఏవైనా కూడా ఒక్కసారి ట్రాక్ తప్పితే అప్పుడు సినారియో మారిపోవచ్చు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కేరళలో పినరయి విజయన్ కి పదవీ గండం తప్పకపోవచ్చు అని చెప్పి జోస్యం చెబుతూ ఉన్నాయి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ మాట్లాడుకునే క్రమం. ఒక్కసారి నేను ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఇంతలా ఇంపాక్ట్ ఎక్కడ కనిపించలేదు. బట్ వై నౌ? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. I'll go with గెస్ట్ అగైన్. ఒకసారి ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు. సో ఇప్పుడు యూడీఎఫ్ ఇక్కడ అధికారాన్ని చేపట్టబోతోంది. సో ఇండి లెవెల్లో అంటే ఇండియా లెవెల్లో ఇండి బ్లాక్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ అంతా కలిసి. అక్కడ కలిసిన పొత్తు ఇక్కడ కలవలేదు. కేరళలో యూడీఎఫ్ అధికారం రాబోతుందంటే ఇండి బ్లాక్ బ్రేక్ అవ్వబోతోందా? మార్జినల్ ఉంటుంది సార్. మార్జినల్ మెజారిటీ తోటి యూడీఎఫ్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఇది యంగర్ జనరేషన్స్ కొంచెం సొచ్చుకొని వచ్చిండ్రు కాంగ్రెస్ యూడీఎఫ్ లో. దాంతో ప్రజలు కూడా ఆకర్షితులైనరు. అండ్ ఇన్నోసెన్స్ అనేది రాహుల్ గాంధీలో ఉన్న ఇన్నోసెన్స్ ఏ లీడర్లు లేదు. వాడు ఏది చెప్పినా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుండు. ఇది చేస్తా అంటున్నాడు, అవి చేస్తున్నాడు. మరి తప్పులు కూడా బీజేపీ చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపుతున్నాడు. మరి కాబట్టి ఆ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇండియా లెవెల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఇండి బ్లాక్
కమ్యూనిస్టులు చాలా కీలక పాత్ర అది దాంట్లో. అది ఎప్పుడో బ్లాక్ అయిపోయింది అనుకోవాలి, ఎందుకంటే టీఎంసీ ఎప్పుడైతే పెట్టి హ్యాండ్ ఇండియా అంటే బ్లాకే కానీ దాంట్లో మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అది రాహుల్ గాంధీ చేయబట్టే నడుస్తుంది. డీసెంట్రలైజ్ చేయాలి, ఇంకా డీసెంట్రలైజ్ చేసి రీజనల్ లీడర్స్ తయారు చేసి డిస్ట్రిక్ట్ లీడర్స్ తయారు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ ఇస్ ఎ బెటర్ పార్టీ. కానీ అన్ఫార్చునేట్లీ సెంట్రలైజ్డ్ అథారిటీ అయింది, వేరే వాళ్ళని దగ్గర ఎగనిస్తలేరు, దాంతో ప్రజలకు దూరం అయినరు. ఆ పద్ధతి యూడిఎఫ్ ది స్మాల్ స్టేట్ కాబట్టి కేరళ చాలా ఈజీగా ఉన్నది. వాళ్ళ కేరళలో కొందరు లీడర్ కూడా కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. దాంతో ఏమిటంటే రాహుల్ గాంధీ ఒకటి మోటివేషన్ ఇచ్చిండు, ఇంపల్స్ మూమెంటం జరిగింది, దాంతో లీడర్లు కూడా బాగా పనిచేస్తుండ్రు అలా. అండ్ స్మాల్ స్టేట్ కాబట్టి ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ కాంగ్రెస్ టు విన్. ఒకసారి ఎండ లక్ష్మీనారాయణ గారు, బీజేపీ ఎండ లక్ష్మీనారాయణ గారు, బీజేపీకి ఎక్కడున్నా సార్ ఛాన్స్? ఒక్కసారి వాళ్ళ వర్షన్ కూడా తీసుకుందాం. సో అటు వెస్ట్ బెంగాల్లో సిచ్యువేషన్ చూస్తుంటే ఒక ఎగ్జిట్ పోల్ ఫలితం మాత్రం అనుకూలంగా వచ్చింది బీజేపీకి, బట్ దట్ వోంట్ బి ఎగ్జాక్ట్ పోల్ అన్నట్టుగా ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఆ తర్వాత వెంటనే పీపుల్స్ పల్స్ వచ్చింది వెస్ట్ బెంగాల్కి సంబంధించి. సో అక్కడ వచ్చిన దాంట్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టబోతున్నది ఇంకొక సర్వే ఫలితం. సో ఇలా డ్రాస్టిక్ గా ఉంది. బట్ తమిళనాడు అండ్ కేరళ యూ హ్యావ్ నో ఛాన్స్ ఎట్ ఆల్, మీకు ఇక్కడ కూడా అవకాశం లేదు. వెస్ట్ బెంగాల్లో మాత్రమే స్కోప్ ఉంది. ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కర్ణాటక మీరు కోల్పోయారు గతంలోనే, తెలంగాణలో ఆ స్కోప్ లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్. లీడర్లే లేరు బీజేపీకి. రైట్, అటువైపు ఇంకో దగ్గర ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది, డిఎంకే దగ్గర వచ్చిందంటే అక్కడ అవకాశం ఇవ్వరు మీకు. కేరళలో కూడా కోల్పోతున్నారు, కేరళలో కాంగ్రెస్ కొంత పవర్ కాబోతోంది. సో సౌత్ ఇండియాలో బీజేపీ ఇక కంప్లీట్ సిచ్యువేషన్ లా ఉందనుకోవాలి మీరు. భారతీయ జనతా పార్టీ పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఏదైతే తమిళనాడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు మారేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి రాష్ట్రం. ఇవాళ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఏదైతే ఉన్నదో అన్నా డిఎంకే లీడెడ్ బై అన్నా డిఎంకే, ఆ అలయన్స్ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని మనం తీసిపారాలి. రెండో విషయం, ఇక అస్సాం అయితే మూడవసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం సొంతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అదే రకంగా 3 స్థానాల నుంచి 77 స్థానాలు, 77 స్థానాల నుంచి క్లీన్ స్వీప్ ఏదైతే క్లియర్ మెజార్టీతోని, మ్యాజిక్ ఫిగర్ కాదు క్లియర్ మెజార్టీతోని బెంగాల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఏదైతే కేరళకు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ బలాన్ని ఎన్నికకు బలాన్ని